భావములు కలుగునుగాక. దేవునికి ఆమేన్. స్తోత్రం. ఆమేన్. మన హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. యా, ఆమేన్. అన్నగారు క్రిస్టమస్ భావాన్ని మనలో పుట్టించారు కదా, సంతోషకరంగా. అవును. అయితే ఈరోజు మరి 2 రోజులు కూడా లేదు. క్రిస్టమస్ కు సంబంధించిన సత్యములలో ఒకటి పంచుకుంటే బాగుంటుందని ఒకరిద్దరు నాతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మీరు కూడా ఒక మాట చెప్పండి. అప్పటికి చెప్పాను, నిగూఢమైన సత్యాలు చక్కగా అన్నగారోళ్ళు చెబుతున్నారు కదా, అయ్యా మీరు కూడా చెప్పండి. సరేనని నా హృదయ ప్రేరణ. ఒక అంశాన్ని తేలికైనది, జాగ్రత్తగా గమనించగలిగినది, ఒక సత్యాన్ని ధ్యానిద్దాం. అయితే అందులో చిన్న చిన్న ప్రశ్నలు మీకుంటాయి. సమాధానం మీరు చెప్పాలని ఆశపడుతున్నాను. మనలో తెలివి కల వాళ్ళు ఏం చేస్తారంటే, నేనే అది చెప్పేది నాయన అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారేమో. అటు వెళ్ళకండి, సరేనా? అలా. వెరీ గుడ్. మనమంతా దేవుని కుటుంబము, ఆత్మీయులం కనుక తప్పు ఒప్పో చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్ద ప్రశ్నలు వెయ్యం. చిన్న ప్రార్థన చేసుకుని నెక్స్ట్ సెషన్స్ నుంచి మళ్ళీ మన వాక్యానికి మనం వద్దాం. వినపడుతుంది కదా, అటు ఛానల్ ఆమేన్. వల్ల. నాకే. సరే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయనా, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. దయగల రాజా, సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడా, అల్పున్నయ్యా, నాయన పనికి మాలినున్నయ్యా, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ వాక్యములో, నీ పుట్టుకలో ఒక కమ్మని మాటను నీవు మాట్లాడు, నోటికి నోరుగా బోరగా చేసుకొని మాట్లాడైనా. అయితే ముఖ్యంగా నాయన శ్రద్ధ కలిగి మనోనేత్రములు వెలిగించబడు వారిగా మమ్మలను చేయి అనగా, విని గ్రహించు వారిగా మమ్మల నుంచి నీ రాకడకు మమ్ములను ఉత్సాహముతో ఎదురు చూచు వారిగా ఉంచుతున్నావని నమ్ముతూ ఈ కృతజ్ఞతలు మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అతి వినయంగా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ఉమ్, ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట్ట మీరు చూచెదరని ఆ, వారితో చెప్పాను. ఈ మాట చాలు. ఈరోజు మరియా ఒక గొప్ప పని చేసింది. ఏం చేసి ఉంటదంటారు? బిడ్డ పుట్టాక ఆ బిడ్డను పొత్తిగుడ్డతో చుట్టి, అదే గొప్ప పని. అది చాలా గొప్ప పని. అదేంటి బ్రదరు? హాస్పిటల్స్ లో కానీ, ఇళ్లలో కానీ బిడ్డను ప్రసవించినప్పుడు మేమంతా కూడా
చేసే పని అది కదా. డాక్టర్లు కానీ, లేక ఆయాలు కానీ, నర్సులు కానీ బిడ్డకు వెంటనే పొత్తిగుడ్డను చూడతారు కదా. మరి అందులో ఏం విశేషం ఉంది? ప్రియ దైవజనమా, శరీర సంబంధమైన అంశములో విశేషత లేదు, కానీ పరలోకపు తండ్రి నీకిచ్చిన ఈ గ్రంథములో ఉన్న ప్రతి పదములోనూ నిగూఢ సత్యం ఉంటుంది. అయితే ఇది 2 భాగాలు. మరి ఒకటి నిగూఢ సత్యములలో మరి ఒకటి. అది ఇప్పుడు మీతో పంచుకొన జాలను. కారణం, సమయము చాలకపోవచ్చు. సరిపోతే మీతో పంచుకుంటాను. ఆమె తన తొలుచూలు కుమారుని కని ఒత్తి గుడ్డతోటి చుట్టింది. లేఖనాన్ని బట్టి ఆమె ఈ పని చేసింది. ఇదేమిటిది? ఎస్, దీని ఉద్దేశములో ఒక భాగాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు, ఇదే 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చూడండి. తన తొలుచూలు కుమారుని కని ఉమ్, పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఉమ్. ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చూడండి, లేఖనాన్ని జాగ్రత్తగా చూడండి. ఆమె మొదటి మాట అంటున్నాడు దూత, ఆమె ఒక కుమారుణ్ణి కంటది, మీకు ఒక ఆనవాలు. ఏం చూపిస్తున్నాడట? ఆనవాళ్ళు చూపిస్తారు. ఆనవాలంటే సూచన, గుర్తు. గుర్తు. గుర్తు ఒకటి చూపిస్తున్నాను. సర్వలోక నివాసులారా, మీకు ఒక గుర్తు చూపిస్తున్నాను. కన్యక గర్భవతి అయి కుమారుని కుమారుని కంటది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనానికి రండి. నేను చెప్పానా? కాబట్టి అందరూ మీట్లోకి, ఒకరిద్దరు తప్ప మీట్లోకి వెళ్తారా అన్నాను కదా. చక్కగా వెళ్ళారు. అడ్మిట్ చేయడానికి సాధ్యమైనంత వరకు. అంటే ప్రశ్న వేస్తేనే సమాధానం ఉంటుంది. ప్రియ దైవజనమా, ఆసక్తి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ, ప్రభువు తానే యొక్క సూచన సూచన. మీకు చూపును. ఆ, ఆలకించుడి. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని గర్భవతి అయి ఒక కుమార్ కుమారుని కంటది. అతనికి ఇమ్మానుయేలు చాలు చాలు. అని పేరు పెట్టిన. లోకరక్షకుడని ఒక పేరు పెట్టబడతాడు. ఇమ్మానుయేలు అను మాటకు భాషాంతరాన రక్షకుడు. మనకు తోడైంది. ఒక కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటది. మీకు ఒక సూచక క్రియ సూచన. చూపుతూ ఉన్నాను. దేవుడు అంటున్నాడు, ఏమిటయ్యా అంటే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. రెండవ మాట ఏమిటంటే, ఆ బిడ్డను పొత్తిగుడ్డతో చుడతారు. పొత్తిగుడ్డతో చుడతారు. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న మీ ముందు ఉంచుతాను, చిన్నది. గుడ్డ అన్నప్పుడు వస్త్రము అనే కదా. అవును. ఇప్పుడు వస్త్రాలు బైబిల్లో ఎన్ని భాగాలుగా లేక విధాలుగా కనపడుతుంది? 3 భాగాలుగా చూస్తాం. ఒకటి, కనిపించే ఈ వస్త్రాలు.
కనిపించే ఈ వస్త్రాలు ఒకటి. రెండవది ఎవరైనా చెప్పగలరా? నీతి వస్త్రము. పరిశుద్ధుల నీతి క్రియలు ఇది వస్త్రముగా ధరింపచేస్తున్నాననే లేఖనం ఉంది. మీరనొచ్చు, చాలా మంది అయ్యా తెల్లొస్త్రం, నల్లొస్త్రం, గ్రీన్ షర్టు అవి కాదు, రంగులు రకాలు కాదు. మూడో వస్త్రం ఉంది, మురికి వస్త్రం. అనగా నీతిని కోల్పోయిన వస్త్రం, పాపపు వస్త్రం. ఒకటి భౌతిక వస్త్రం, రెండవది నీతి వస్త్రము, వెరీ గుడ్, మూడవది మురికి మురికి వస్త్రము, వస్త్రము. నీతిని బైబిల్ కోల్పోయిన వస్త్రం. అంటుంది మా నీతి మురికి గుడ్డ. గొడ్డ వాళ్ళ యెషయా 64:6 అంటాడు, మా నీతి మురికి వస్త్రం. నీవు మహిమా వస్త్రములు కలిగిన వాడవు. మహిమ అంటే నీతి, నీతిమంతుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మరియకు పొత్తిగుడ్డను చుట్టడం జరిగింది. ఆ సాదృశ్యకరమైన ఆ వస్త్రము ఆత్మ సంబంధంగా నువ్వు చూస్తే అది మురికి వస్త్రం మురికి వస్త్రం. కట్టిందా, మహిమా వస్త్రాన్ని కట్టిందా, మామూలు వస్త్రం కట్టినట్ట? యేసయ్యకు చెప్పండి. మురికి వస్త్రమే దయచేసి అనిపించే వస్త్రం. వాక్యం ఆసక్తి కలిగిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవడానికి చూడమని విజ్ఞాపన చేస్తున్నా. మనమంతా దేవుని ప్రియులం. ఇప్పుడు మీకు ఆదికాండం 3:10 రండి. వాళ్ళు అన్నాడు, ఆ నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినిగా తోటలో నుంటిని నీ స్వరాన్ని విన్నప్పుడు, నుంటిని గనుక ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నీ స్వరము నేను విన్నప్పుడు దిగంబరిగా ఉన్నాడు. అంతకు ముందు స్వరమును విని పాపము చెయ్యకుండా ఉన్నప్పుడు అతను నీతి వస్త్రము లేక మహిమా వస్త్రములు, వస్త్రాల విభజన వేరు. పరిశుద్ధ వస్త్రము, నీతి వస్త్రము చాలా ఉన్నాయి. వాటిని రాజవస్త్రములు, ఆ వస్త్రపు విభాగాలు చెప్పను, వాటి యొక్క కూడికను చెప్తున్నాను. అంతకు మునుపే వస్త్రాలను గురించి మీకు తెలియచేశాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అదే అధ్యాయంలో మీరు 20-21 వచనాల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు ఆదామునకును అతని భార్యకును అతని భార్య చర్మపు హవ్వమ్మకు చొక్కాయిలు చర్మపు చొక్కాయిలు. ఇక్కడ వస్త్రమేది, చొక్కా అంటే ఏంటి? వస్త్రమే. వస్త్రం. అది చర్మానికి సంబంధించిన చొక్కా. ఏదో వధించాడట, జంతువును కానీ జంతువును తీసి వస్త్రమును తీసి చొక్కాగా అనగా వస్త్రముగా చేయించి ధరింపజేశాడు. వారికి తొడిగించి. ఇప్పుడు దీంట్లో మీకు 2 ప్రశ్నలు రావాలి. దేన్ని వధించాడు? జంతువుని. జంతువే. గేదెనా, కుక్కనా, పశువునా? గొర్రె పిల్లని. వెరీ గుడ్. ఈ మాట ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8లో ఆ రోజు వధించిందేమిటో ఆదాము ప్రవక్త కనుక అతడు చూసి ఉండవచ్చు, కళ్ళ ముందు దేవుడు వధించి ఉన్నాడు. దేవుడు అంటే దేవుని దూతలే ఈ పని చేసి ఉండవచ్చు.
అక్కడ ఇంకా ఏదేనులో ఆదాము హవ్వలు భౌతికమైన వారు వాళ్ళిద్దరే ఉన్నారని స్పష్టత ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక మిగిలిన వాళ్ళు సంచరిస్తున్న యెహోవా ఉన్నారు. అలాగే దేవుని దూతలు, శరాపులు, కెరూబులు ఉన్న వీళ్ళందరూ ఉన్నారు. ఇది దేవుడే ఈ పని చేయించాడు అనడానికి ఒక ఆధారం కూడా ఉంది. అది ఏమిటి అంటే రోజు ఒకరోజు యెహోషువని కాలేబుని నెబో కొండ మీదకి రమ్మన్నాడు. కానీ అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, 120 ఏళ్ల వయసు కలిగిన వాడు. మోషే మోషే. చక్కగా చెప్పారు. ఈ మోషేని ఆ వాగ్దాన భూమిని వెలుపట నుంచే చూడు, కానీ లోపలికి నీవు ప్రవేశించవద్దు అని. పాపం మోషే బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా అయ్యా అయ్యా, ఇంత కష్టపడి 40 ఏళ్ళు నా సారథ్యంలోనికి తెచ్చావయ్యా, ఒక్క అవకాశం ఇయ్యయ్యా అంటుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక చాలు, దీని గురించి ఇక నీవు ఇక మాట్లాడవద్దు. మాట్లాడవద్దు అంటూ నీవిక్కడే నెబో కొండల మీద, శిఖరము మీద నీవు మరణిస్తావు అని చెప్పి వాళ్ళిద్దరిని అక్కడికి రమ్మన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఆ శిఖరము మీద అయిపోయాక యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే సాక్షాత్తు యెహోవాయే ఒక మాట అంటూ ఉన్నాడు. నా యెహోవా సేవకుడైన మోషే హ్మ్. మృతి నొందిన చూడండి, తర్వాత ఈ మాట ఎవరు పలుకుతున్నారో చూడండి. యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, హ్మ్. నా సేవకుడైన మోషే మృతి నొందెను చూడండి, కాబట్టి నా సేవకుడైన మోషే చచ్చిపోయాడయ్యా అంటూ ఉన్నాడు. వీళ్ళకి తెలియలా ఇంకా మా యజమాని వస్తాడు. వస్తాడు, దేవునితో మాట్లాడ వెళ్ళాడు. దేవుడు సినాయి కొండ మీద కూడా పిలిచాడు, పలుసార్లు పిలుస్తూ ఉన్నాడు, ముఖాముఖిగా మాట్లాడువాడని అంటూ ఉన్నాడు. కాబట్టి వస్తాడని ఎదురు చూస్తుంటే ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు, నా సేవకుడైన మోషే మృతి మృతి నొందెను. నొందెను. ఈ చనిపోయిన వాణ్ణి ఎవరు పాతిపెట్టుంటారు? ఎందుకంటే బహిరంగంగానే ఉంటే అపవాదికి ఈ పాటికి తెలియదా? యూదా పత్రికలో 9వ వచనము నుంచి చూస్తే, ప్రధాన దూత అయిన మిఖాయేలుతో అపవాది వాదించుచున్నాడట అది మోషే శరీరాన్ని గురించి. ఈ శరీరం నాదే, కానీ నాకు అదృశ్యమైపోయింది. ప్రభువే ఎక్కడ ఉన్నదో నేటికి తెలియలేదు. అంటే ఈ బర్రెల్ని ఎవరు చేయించారు? దేవుడు తన దూతలతోటి దేవుడే చేశాడు. చేయి ఉండవచ్చు అని మనకు ఈ కార్యం జరుగుతుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే, దేవుడైన యెహోవా ఆదాము పాపము చేసినప్పుడు ఆ పాపమును బట్టి మహిమా వస్త్రమును కోల్పోయి కంజూరపు కచ్చడాలను కట్టుకున్నప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు వస్త్రములను చేయించాడు. ఆదాముకును హవ్వకును చర్మపు చొక్కాయలను చేయించాడు అని రాయబడి ఉంది. ఏ చర్మము అని నీవు ఆలోచన చేస్తే, ప్రకటన 13:8 చూస్తే, జగత్తు పునాది వేయబడకమని కొన్ని ఒకసారి భూమి చదవండి. వాసులందరూ ఆ. అనగా జగదుత్పత్తి మొదలుకొని అది వధింపబడి ఉన్న జగత్తు పునాది వేయబడక మునుపే కాదు, పునాది వేయబడక మునుపు నరుడు లేడు, సృష్టి లేదు, ఈ సృష్టి కోసము బలి అవసరము లేదు. జగత్తు ఉత్పత్తి మొదలుకొని
ఆదాము హవ్వలు గర్భధారణ జరుగుతున్నప్పుడు ప్రథమ బలి చేశాడు దేవుడు. ఇక మీదట మీరు భూమిని నిండించి విస్తరించి ఫలిస్తారు నా బిడ్డలారా ఎరిగినవాడు. కాబట్టి ఒక బలి జరగాలి. ఆ బలి ద్వారా, ఆ బలి రక్తము ద్వారా విమోచన జరగాలి అని ఆనాడే ఆదాము ద్వారా లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. జగత్తు ఆ ఉత్పత్తి మొదలుకొని ప్రారంభమందు వధించబడిన చిన్న గొర్రె గొర్రె పిల్ల పిల్ల యొక్క యొక్క గొర్రె జీవ గ్రంథమందు ఎవరి పేరు చాలా. రాయబడలేదు. రాదు. ఇప్పుడు ఆ గొర్రె పిల్లను వధించి ఆ వస్త్రములను వారికి తొడిగాడు అని, తొడిగించాడు, చేయించాడు, తొడిగించాడు అని స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఇంతవరకు అర్థమైందన్న వాళ్ళకి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఆమేన్ హల్లెలూయా. ఒక వస్త్రమును ఆయన చేయించి తొడిగించాడు అని రాయబడింది 3వ అధ్యాయంలో. ఇప్పుడు చదవండి. దేవుడైన యెహోవా ఆ ఆదా ఆదాముకును ఆ, అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చేయించాడు, వారికి తొడిగించాడు. తొలగించు. ఇక్కడ చూడండి, ఒక వస్త్రము ఆదాముని కప్పింది, అతని దిగంబరత్వాన్ని కప్పింది. ఇప్పుడు మీకు ప్రశ్న, ఐ డ్రాప్స్ ఉన్నారా? నిన్న అక్కడికి తీసుకొచ్చా. అది చెప్పనా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ఆదాముకు దేవుడైన యెహోవా తొడిగించిన ఈ వస్త్రము ఏ వస్త్రము? ఈ మూడింటిలో మహిమా వస్త్రం. వెరీ గుడ్. ఒకరు మహిమా వస్త్రం, ఇంకా నీతి వస్త్రము. నీతి మూడికి వస్త్రము. మహిమా వస్త్రమన్నా, నీతి వస్త్రమన్నా, ఒకటే. రాజవస్త్రమన్నా, దేవ వస్త్రమన్నా, ఇవన్నీ నీతి వస్త్రమనండి. మురికి వస్త్రము ధరించి మూడు ప్రకృతి వస్త్రాలు ఇక్కడ సంబంధమైన కనబడుతున్నాయి. ధరించే మామూలు వస్త్రం ఒకటి, కనిపించే వస్త్రం. నీతి వస్త్రము. రెండవది దేవుని తరపు నుంచి ఉన్న వస్త్రం ఒకటి, రెండవది పాపపు వస్త్రము లేక మురికి వస్త్రం. మురికి వస్త్రం ఒకటి. ఇది 3 భాగాలుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఆదాముకి తొడిగించిన ఆ వస్త్రము మూడింటిలో ఏది? కనిపించే ఈ వస్త్రాలు కనిపించే ఏమండి? కనిపించే. వస్త్రాలు అనుకుంటాను. వెరీ గుడ్. చక్కని ప్రశ్నకు మన హృదయ తలంపులలో సమాధానం చక్కగా చెప్పారమ్మా. కనిపించే వస్త్రమే అయితే గొర్రె పిల్లను వధించి మరీ చేయాల్సిన పనేమిటి? ఇక్కడ ఒక ప్రశ్న. ఎందుకంటే ఆ రోజు ఆదాముని ఎల్లగొట్టాక మా నాన్న గెంటి వేయబడ్డాడు, మా నాన్న నెట్టివేయబడ్డాడు. ఆదాము అవ్వ. కాబట్టి దేవుని దగ్గర ఒక పండు తిన్నందువల్లే కదా అవును. ఆ పండు స్థానంలో ఏదైనా మా కష్టార్జితం ఇస్తే ఆయన మరలా మమ్మల్ని ఏదేం తోటలో పెడతాడు, హాయిగా ఉండొచ్చు. ఆ తోటలో ఎన్నడూ ఎరుగని ఊహించని ఫలాల నిలయమది అని పాపం ఇద్దరు ఆలోచన చేశారు. ఎవరాళ్ళు? హేబేలు కయీను. ఏ బేలగా అయ్యను ఆలోచన చేసి చేసింది. ఒకడు తన పొలములో మేలైన పంటని, చాలా మంది అంటారు, మళ్ళా చెబుతున్నాను, చెత్తా చెదారం తెచ్చాడని అక్కడెక్కడ రాయలా. మేలుకరమైనటువంటి సత్క్రియ చేయని ఎడల పాపం ఉంటుంది అన్నాడు. అంటే పాప విమోచన జరుగున్నది తేలేదు అతను. పాడి పంటల్లో భాగం తెచ్చాడు. కారణం కయీను పొలమును చేస్తున్నాడు. వ్యర్థం చేసేవాడు. ఒకనున్నాడు
అదే హేబేలు మనం 4వ అధ్యాయం 2, 3 వచనాల్లో హేబేలు గొర్రెల కాపరి. గొర్రెల గొర్రెపిల్ల పుట్టిన కాపరి. గొర్రెలు వాని తన బందల తొలిచీలను పిల్లని తెచ్చి చూడండి, తన గొర్రెల మందలో నుంచి ఒక గొర్రె పిల్లని తెచ్చాడు. అదే అట్లా పుట్టిన వాని శ్రేష్టమైనది. కారణం, వధ జరగవలసినది గొర్రె పిల్ల, వధించబడాల్సింది గొర్రెపిల్ల. అందుకనే యోహాను గ్రంథము 1వ అధ్యాయములో కూడా, ఇదిగో లోక పాపములను మోసుకొని ఓ దేవుని మోసుకొని గొర్రె పిల్ల. పోతున్న దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల ఈయనే. గొర్రె పిల్ల ఆనాడు ఆదాము పాపపు విషయములో బలి జరగాలని తీర్మానము చేసి దేవుడే ఒక బలిని జరిగించాడు. నరుడు కాడు చేసింది, దేవుడైన యెహోవా ఒక బలిని జరిగించి గొర్రె పిల్లను వధించాడు. ఆ వధ ఆనాడు ఉన్న ప్రజలు గుర్తించలేదు, కానీ ఆ మర్మమును నేడు పరిశుద్ధాత్ముడు జగత్తు పునాది కాదు, జగత్తుత్పత్తి మొదలుకొని వధించబడిన ఉత్పత్తి గొర్రె పిల్ల, మొదలుకొని ఆ గొర్రె పిల్లను చూపిస్తూ ఉన్నాడు. దానికి మాదిరిగానే దానికి మాదిరిగానే హేబేలు గొర్రె తెచ్చాడు. ప్రియ దైవజనమ, చాలా మంది నేను వింటూనే ఉంటాను, హేబేలు శ్రేష్టమైనది నిజమే, మన్నికైనది, తొలుచూలుది, అన్ని ఫస్ట్ క్లాస్కి తెచ్చాడు. కానీ కయ్యను సత్క్రియ చేయలేదు. సత్క్రియ అంటే మంచి క్రియ. మంచి పని. లోకమునకు మంచిది ఏదైనా ఉన్నది అంటే నీ పాపము పరిహరించబడి మరణావస్థ నుండి నీవు లేపబడటము కన్నా సృష్టిలో మంచిది లేనే లేదు. ఎందుకంటే ప్రతి వాడు పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చచ్చిపోతున్నాడు. వందల వేల సంవత్సరాలు మరణము లోకమును ఏలింది. ఎలాగో తెలుసా? ఆదాము నుంచి పాపం. మోషే వరకు మరణము ఏలింది అని పౌలు గారు చెబుతూనే ఉన్నాడు. మరి మోషే కాడ్నుంచి ఈయన యేసయ్య వరకు కూడా మరణము ఏలుతూ విస్తరింపబడుతూ వచ్చింది. కారణం ధర్మశాస్త్రం. ధర్మశాస్త్ర పరంగా ఏ మనుష్యుడు నీతిమంతుడని ఎంచబడతాడు. ఎంచబడనందువలన అపరాధము విస్తరించబడినట్లు లోకములో పాపము విస్తరించబడుతూనే వచ్చింది తప్ప ధర్మశాస్త్రము చేయజాలకపోయింది పాప విమోచనను. ఏ ధర్మశాస్త్రము చేయలేకపోయిందో పాప విమోచన, ఆ ధర్మశాస్త్రమునకు వేరుగా క్రీస్తు రక్తపు కృప రక్షణ మార్గములోనికి తీసుకొని వచ్చింది. నీవు ఆమేన్. ఆ హల్లెలూయా. రక్షణను పొందుకొని ఉన్నాము. హల్లెలూయా. 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 ఇప్పుడు ప్రశ్న మీ ముందు ఉంచాను. ఆనాడు వధించబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తేనని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలుపుతున్నాడు. అయితే ఆ బలి ఏ వస్త్రము? మామూలు వస్త్రాన్నే వధించాడా, లేక నీతి వస్త్రముతో ధరింపచేశాడా? పాపము వస్త్రము ఆనాడు ఆదాముకు తొడిగాడా? నీతి పాపపు వస్త్రం. వస్త్రమే. పాపపు వస్త్రమే తగినట్టండి బాగా ఆలోచన చేయండి. నేను ప్రశ్న వేసా, సమాధానం ఇప్పుడు చెప్పలేను, అది ట్రాక్ మారుతుంది. ఓకే. సరేనా? సరే బ్రదర్. అభిప్రాయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తించండి. ఏ వస్త్రము ఆనాడు, ఎందుకు మన టాపిక్ యేసయ్యకట పొత్తిగుడ్డ వస్త్రము ఆయనకు చుట్టబడిందట. ఒక వస్త్రము చుట్టుకొని ఊపిరి బిగేసి మలిన వస్త్రమే. ఊపిరందరిలోనికి సుట్టి పారేస్తే దానిని తట్టుకోలేక ఆయన మోసి 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 మూలుగుతూ ఉన్నాడు.
ఏడుస్తూ ఉన్నాడు. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మహారోదనతో ఆ వస్త్రము ఆయన కన్నీళ్లతో పెనవేయబడి చుట్టుకొని బెగేస్తే ఆ వస్త్రపు విడుదలకై కన్నీళ్లు కారుస్తున్నాడు. ఏడ్చి రొద పెడుతూ అడుక్కునే వానిలాగా బెగ్గర్ హీ బెగ్గడ్ అని ఉంది. మీరు డౌట్ గా ఉంటే హెబ్రీ 5:7 ఒక్కసారి చూడండి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆ ఉపాసం వస్త్రము ఆయనను యాచనలతో పెట్టలేక ఆ వస్త్రము విడుదలకై, ఆ వస్త్రము యొక్క క్రియలకై, ఆ వస్త్రమును చూచిన ప్రతి క్షణము మహారోదనతో వేదన కన్నీళ్లతో ప్రాధేయమ నిరీక్షణ వేదన. చదవండి ఒక్కసారి. శరీరధారి అయి ఉన్న దినములలో ఉమ్. మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను ప్రార్థనలో అయ్యా 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 యాచనలు యాచన బతిలాడు. సమర్పించి సమర్పించి మన ఇంటికి వస్తాడే యాచకుడు, యాచించేవాడు ఎట్టొస్తాడు? ఇక మీకు ఆ అరుపులు నేను మీకు చెప్పాలా? కుంటోడినయ్యా, గుడ్డోడినయ్యా, అవుటోడినయ్యా, అదయ్యా ఇదయ్యా అయ్యా దీనంగా వాళ్ళు ఎలా అడుక్కుంటారో ఒక్కసారి చూడండి. ఆ వస్త్రము ధాటికి చుట్టుకుని చుట్టబడిందట. దాని నుంచి విడుదలకై, దాని విడుదలకై తిరిగి మహిమావస్త్రము కోసము ఆయన రోదిస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. కారణం ఆ వస్త్రము వలన ఆయనకు చుట్టబడ్డప్పుడు ఆయనకు కూడా సావవలసింది, తప్పదు. ఇప్పుడు ఆ వస్త్రము విడుదల పొందితే మరణపు విడుదల ఆయన ద్వారా వస్తుంది, ఆయనకు కూడా వస్తుంది. అందుకే మీకు ఈ ప్రశ్న వేశాను. ఆదాముకు ఏ వస్త్రమును ఆనాడు తొడిగించాడు? దేవుడే పాపపు వస్త్రాన్ని ఆదాముకి పెట్టుంటాడా? లేక పాపం చేసిన ఆదాముకు మహిమా వస్త్రాన్ని తొడిగాడంటారా? ఇందాకెవరో చెప్పినట్టు మామూలు సొక్కయ్య తొడిగి పారేశాడంటారా? మురికి మలిన వస్త్రమే వస్త్రమే ధరించారు. ఆ వస్త్రం మలిన వస్త్రం మురికి మురికి వస్త్రమే మురికి వస్త్రమే ధరింపజేశారండి. మీరు అటు ఇటు రెండు దిక్కులు అయ్యారు. ఇప్పుడు అడగను, తర్వాత అడుగుతాను. దేవునికి స్తోత్రం. ఎంత ఆసక్తిగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉంది నాకు కూడా. హల్లెలూయా. 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 ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇందాక చదివిన లేఖనము, మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి మరొకసారి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆసక్తి దేవుడు నిరంతరము మనలో కోరుతూ ఉన్నాడు. అది మంచైనా, అది మానవ ఆలోచన అయినా పంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక ఆసక్తి పెరిగిపోతుంది. అవును. ఆ ఆసక్తి అంటే మెట్టుకు మెట్టు ఎదిగే ప్రక్రియ అది. అట్టి వారిని గురించి ఆయన నా ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నట ఏం చేస్తాడు? వింటూ చెవియొగ్గి ఉంటారు. ఆలకించుట. చెవియొగ్గి ఆలకిస్తారు. వినడం మంచిది. చెవికి అంటే ఆసక్తిగా నా ప్రజలు ఆసక్తి. మాట్లాడుకుంటున్నారు. ఉప్పు పప్పు చింతపండు ఆ పని ఈ పని మాట్లాడేవాళ్ళు కాదు వీళ్ళు. నా మాటలు నా గురించి ఏది అని ఆలోచన చేస్తారు. వారు కొన్ని గ్రహింపులో మానవ జ్ఞానాన్ని పెడతారు. నేనున్నాను కదా అక్కడే అమ్మాయి మార్గములో, నేను పక్కనే ఉన్నాను. నా గురించే మాట్లాడుతున్నారు, నన్నే అడుగుతున్నారు, నీకు ఈ విషయం తెలీదా అంటున్నారు. నేను వారికి చెబుతాను, ఎందుకంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారని యెహోవా చెవియొగ్గి ఆలకించుచున్నారు. చెవియొగ్గి దగ్గరకి పెట్టి ఆలోచన చేస్తాడు. ఎప్పుడో తెలుసా? మనము ఆసక్తితో ఆయన గురించి చర్చించినప్పుడు ఆ చర్చ ఆమేన్. ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ మాటను బట్టి నీవు గుర్తించాల్సింది, నేను దేవుని
ఆత్మతో ఉన్న వ్యక్తినై ఉన్నాను. కనుక నేను ఆత్మీయ విషయాలని మాట్లాడుతూ ఉన్నానని, ఆ భాగ్యమును పొందానని నీవు గుర్తించగలుగుతూ ఉన్నావు. దేవునికి మహిమ ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సంబంధమైన దీని వలనే రుజువు కలుగుతూ ఉంది. నువ్వు లోకానుసారమైన వాటిని మాట్లాడితే అది వింటాడు, కానీ అవి ఆయన చెవుకి మందగిస్తూనే ఉన్నాయి. కారణం, నీకును ఆయనకు మధ్యలో ఈ లోకానుసారమైనవి అడ్డుగా ఉంటుంది కనుక అవి ఆయన వినజాలడు. ఆయన అవే వింటే నీవేమైపోతావు? కనుక ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో, మమ్మ నన్ను కన్నగానే ఒక పొత్తి గుడ్డతోటి చుట్టి వేసింది. అది ఈరోజు చుట్టలా, ఆ రోజు ఆదాము కాలం మందే ఒక బలిని జరిగించిన దేవుడు ఆ బలి ద్వారా చర్మపు చొక్కాయిని చేసి ఆదాముకొకటి హవ్వకొకటి భాగాలుగా చేసి దానిని చేశాడు. వారికి చొక్కాయిగా కుట్టించాడు. ఇప్పుడు ఆ కుట్టిన వస్త్రం ఏదో మీరు గ్రహించారు గనుక ఇప్పుడు వాక్యం అంటుంది, అయితే ఆ వస్త్రము కుట్టునప్పుడు ఆమె కన్యకగానే ఉండాలి. ఆ వస్త్రము ఆయనకు ధరించాలి అంటే కన్యక గర్భవతి అయి కుమారుడి ఎందుకు కన్యక గర్భాన్ని ఎంపిక చేయాలి? మరియా పరిశుద్ధురాలే. బైబిలే అంటుంది, పవిత్రంగా జీవిస్తూ ఉన్న వ్యక్తి, పవిత్రురాలిగా, దయాప్రాప్తురాలా. శుభము కలిగిన కమ్మని మాటలవి. దయా. ధన్యురాలా, దయ పొందిన స్త్రీ. ఎందరో స్త్రీల కంటే ఆమె బహు మేలైనటువంటి క్రీస్తుని కలిగిన జీవితం, దేవునితో అడుగడుగున నడుస్తూ ఉన్నది. అయితే ప్రియ దైవజనమా, ఆమె కన్యకగా ఉండి గర్భము ధరించాలి. అంటే మీకొక ప్రశ్న మరలా వచ్చింది. ఆమె కన్యకగా ఉండి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాలి. మానవ సంసార జీవితములో గర్భధారణ జరగకూడదు. ఇప్పుడు మరియ పాప్య పరిశుద్ధురాలా? పరిశుద్ధురాలు. వెరీ గుడ్. ఈ విషయంలో నేను కొద్దిగా క్లారిటీ ఇస్తా, అప్పుడు మీరే చెబుతారు. పాపములు రెండు రకాలు. పాపాలెన్ని? ఒకటి ఆదాము నుండి వచ్చిన పాపము, దానికి జన్మ పాపము. రెండవది కర్మ, అంటే మనం చేసుకున్న కర్మ. ఇది నేను చేసిన దానికి ఫలము, ఇది కర్మ పాపము. ఇప్పుడు మరియను గురించి చూచినప్పుడు ఆమె ధన్యురాలుగా జీవించింది, దయాప్రాప్తురాలుగా దీన హృదయముతో జీవించింది. ఆమె జీవిత కాలములో దేవునికి విధేయురాలుగా, దేవుని కృప పొందిన ఆమెగా జీవించింది. కనుక ఆమె జీవితము కర్మ పాపము ఆమెను అంటకుండా జీవించింది. ఆమె జీవించిన క్రమము పరిశుద్ధమైనది. ఇందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే లేఖనం అంటుంది అతి ప్రాముఖ్యమైన ఒక పాపం ఉన్నది, అది జన్మ పాపం. 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనం ఒక్కసారి చూడండి. 1 కొరింథీ 15:22. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చాలు. ఇప్పుడు ఆదాము పాపము చేశాడు, మరియమ్మ కూడా ఆదాము యొక్క రక్తమే కదా. ఆదాము రక్తాన్నే తీసుకొని వచ్చింది. ఈ జన్మ పాపం అనేది ఈ మరియమ్మ గారికి ఉందా లేదా? ఉన్నదండి. ఉంది. నాకు చాలా మంది లేదనేసాం. అవును. నేను కూడా. అంటే ఇప్పుడు ఆ పాపే కాదా? పాపేను.
పాపము జన్మ పాపం. పాపి జన్మ పాపి పాపం అండి. కలిగి జన్మ పాపి పాపి. అంటే పాపే. అవును. అయ్యా, ఒక పోటు పొడిచానండి, చచ్చాడు. చచ్చా నేరమే. అయ్యా, నేను పొట్లో పొడవలేదండి, ఎక్కడో పొడిచాను. ఏడ పొడిస్తేనేమి? ఆదాము నందు అందరూ పాపం మరణించే చేశారు. వారే. ఆదాము పాపం పాపం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఈ మరియా ఆదాము యొక్క పాపముతోనే జీవించింది. తాను పాపము చేసినట్లెక్కడ రాయబడలేదు. అందుకని ఆమెను దేవుడు ఎంపిక చేశాడు, నీతిమంతురాలని ప్రకటించాడు, ప్రాప్తురాలు అన్నాడు. ఎంతో ఆనందిసి ఆ గర్భములో ఉన్న శిశువు గంతులు వేస్తూ ఉన్నట్లుగా ఎలిజబెత్ బిడ్డ యోహానును గురించి చెబుతూ ఉన్నాడు. నా ప్రభువు తల్లి తల్లి నా ఎంత వద్దకు నా వచ్చి యొద్దకు వచ్చుట నాలో ఆ నా నాకేలాగ శిశువు గంతులు ప్రాప్తించెను అని. నా యొద్దకు రావడం ఏమిటండి ఇది? ఇది ఏ జన్మ సుకృతమండి అన్న రీతిలో ఎంత అదృష్టవంతుణ్ణి నేను అంటూ పొంగిపోతూ ఉన్నాడు. నా కడుపు ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చింది. ఆ, నాకెలాగో నాకేలాగో ఎలాగ సంప్రాప్తించెను. సంప్రాప్తమైనట్టులో ప్రాప్తమై ఆయనే నన్ను దర్శించడమేంది? ఆమె నా ప్రభువు తల్లి నా దగ్గరే అంత పవిత్రురాలే. కానీ ఆమె కూడా ఆదాము యొక్క పాపము మాత్రము కలిగిన ఆమె కూడా పాపియే. ఎందుకంటే మొదటి ఆదాము పాపి. పాపం ఇప్పుడు ఏం జరిగింది? మరియ గనక గర్భము ధరించినప్పుడు ఆ గర్భములో ఉన్న యేసుక్రీస్తు మరియ తిన్న ఆహారం కానీ, మరియ తిన్న ఆహారము కానీ, చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్న మీ ముందు ఉంచబోతున్నాను, గమనించండి. మరియ తాగిన నీరు, ఆహారము, తిన్న తిండి, శ్వాస పొరపాటునైనా పీలిస్తే, శ్వాస పీలిస్తే కూడా తప్పేనా? అది భయంకరమైన తప్పు. ఎందుకంటే ఈ శ్వాస అంటే మరేదో కాదు, ఊపిరి, ప్రాణము, నీలో ఉన్న ప్రాణం. ప్రాణమే. జీవము ఊపిరి. ప్రాణం. నువ్వు గాలిగా ఊదుతూ ఉన్నావు అంతే. ఈ ఊపిరి ఆయన ప్రాణము నీకు ఇచ్చి ఆయన తన ప్రాణమును షేరింగ్ ఇచ్చాడు, లేక సంపూర్ణంగా నీకు ఇచ్చి ఆయన అర్పించాడు. ఊపిరిని బిగపెట్టాడు. ఈ ఊపిరి ఆయన ఇచ్చింది. ఈ ఊపిరి అంటే ప్రాణము. ప్రాణం అంటే 9 ఆది కాండములో రక్తమే. రక్తమే ప్రాణం. రక్తమే అవును. అంటే మరియ ఊపిరి కూడా యేసు గర్భములో ఉన్నప్పుడు పీలిస్తే ఆయన ఏమయ్యేవాడు? పాపము కలిగిన వాడు. కలిగిన వాడా పాపియా? పాపి అయిపోనండి. పాపే. పాపే. ఎందుకని? మరియ ఉన్న పాపియా? పరిస్థితి పాపం. పరిశుద్ధురాలని లేఖనమే. కానీ ఆదాము యొక్క పాపము ఊపిరి రూపములో సమస్త ప్రాణులకు నింపబడిందే. కాబట్టి ఇప్పుడు గర్భములో ఉన్నప్పుడు నవమాసములు అలా గర్భములో ఆ బోరలో ఉంచబడిన వస్తువు వలె ఆ గర్భములు, అద్దె గర్భం అంటారే, రెంటిల్లు, అలాగా వచ్చి అక్కడ చేర్చబడ్డాడు. గర్భములో చేర్చబడిన తరువాత 9 నెలల పాటు అందులో ఉండి వెనుకకు బయటకు గర్భములో నుంచి శిశువుగా వచ్చాడు. కానీ ఆమె తిన్న ఆహారము, ఊపిరి, ప్రాణము దాని వల్ల కాదు. ఏమీ ముట్టడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుడే. అంత పోషించేది. హాస్పిటల్లో రోగిగా ఉన్నప్పుడు, నీవు భుజించలేనప్పుడు డాక్టరు, నర్సులు, అక్కడున్న బాయ్లు అందించిన రీతిలో పరిశుద్ధాత్మ సహాయం అక్కడ అవసరమైంది. చాలా జాగ్రత్తగా గుర్తించండి. ఇప్పుడు ప్రశ్న రాబోతుంది. ఇప్పుడు గర్భములో ఉన్నప్పుడు
ఆయన ఇద్దరు వ్యక్తులు మాత్రమే సృష్టించబడిన వారిగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ క్రమములో రక్తమాంసముల భాగస్థులు. వాళ్ళెవరో తెలుసా? దేవుడు యెహోవా దేవుడు తండ్రి దేవుడు. మొట్టమొదట మొట్టమొదటి ద్వారా ఇప్పుడు రోమా 5:12 ఒక్కసారి చూడండి. ఇది చదివి 2 మాటలు జాగ్రత్తగా గుర్తించుదాం. ఇట్లుండగా ఆ ఒక మనుషుని ద్వారా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము, పాపము ద్వారా పాపము ద్వారా మరణం మరణము. ఈ లోకానికి ఆ, ఎలాగూ ప్రవేశించెనో ఆ, అలాగనే మనుషులందరూ పాపము చాలమ్మా. ఇప్పుడు ఆదాము ద్వారా పాపం వచ్చింది. పాపము ఆదాము నుంచి సంప్రాప్తమైంది. ఇప్పుడు నీవు, నేను, మరియా వీళ్ళందరూ కూడా ఆదాము నుంచి వచ్చిన సంతానము. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ 1 కొరింథీ 15వ అధ్యాయము 45 నుండి 47 వచనాలు. మొట్టమొదటే భూ సంబంధమైనది కలుగ చేశాడు. నరుని భూ సంబంధి అన్నాడు. మొదటి ఆదాము. భూమి లోపల నుంచి చేస్తూ ఉన్నాడు. ఇద్దరు ఆదాములు అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తుని కూడా ఆదాము అనే మాట పలికించాడంటే, ఆదామును ఎలాగు అమర్చాడో యేసుక్రీస్తు కూడా తండ్రి అలా అలాగే తండ్రి అమర్చబడింది. అమర్చాడు. నీవలే నావలే తల్లి యొక్క అవయవాలతోటి యేసయ్య భూమి మీదకు పుట్టలేదు, రాలేదు. శుద్ధాత్మ ఇప్పుడు చదవండి. శరీరం మొదటి అమర్చబడింది. ఆదాము ఇందు విషయమై ఆ, ఆదామను మొదటి మనుష్యుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఇందు ఉన్నది. విషయమై మొదటి ఆదాము భూ సంబంధి అయిన మనుష్యుడు, అతడు జీవించు ప్రాణి. కడపటి ఆదాము జీవింపచే జీవింపచేయు ఆత్మ చూడండి, ఆత్మ. జీవింపచేయు ఆత్మ. అంటే ఆత్మయాయను ఈ ఆదామును చేసినప్పుడు అనేక వనమూలికలతో చేశాడు. భూమి లోపల మొదట అగ్ని పర్వతాలను పెట్టాడు. ఆ సెగను వేడి కలుగుతూ ఉంటే ఆ భూమిలో ఉన్న కోబాళ్ళు, లిథోనియము, అల్యూమినియము, ఐరను, కాల్షియము వీటన్నిటిని పదార్థాలను కరగ తీశాడు. ఈ కరిగినటువంటివి భూమి లోపల చెట్లను నాటించి ఆ వేర్ల కంటిస్తూ ఉన్నాడు. ఈ వేర్లలో నుంచి ఔషధాలు పుట్టించాడు. ఇప్పుడు ఆ ఫైన్ డస్ట్ తోటే నిన్ను నన్ను నేలమన్నుతో కలిపి సృజించాడు. అందుకని యోబు అంటున్నాడు, నేనును నీ వంటి మనుష్యుడనే, నేను జిగటమన్ను నుంచి వచ్చిన వాడను. ఇప్పుడు నీ బాడీలో నీవు నేలమన్ను నుంచి తీయబడ్డావు. ఆదాము అంటే మన్ను అని అర్థము. ఆదాం అంటే మన్ను అని అర్థము. ఈ మన్ను నుంచి తీయబడిన ఆదాము నీవు నేనై ఉన్నాము. ఆదాము అవ్వలమై ఉన్నాము. మన దేహములో జిగటమని ఎక్కడుంది? శరీరమే. ఇంకా జిగట, ఆ జిగట అంటించే కంటి చూపించాడు. నాలుక. అది మీరు వంట వండేటప్పుడు ప్రయత్నం చేయండి. నీరేసి వడకట్టి మంట పెట్టాక ఆ మంటకు పొగల రూపంలో ఆ మూతకు తగిలి ఆ మూత ఆవిరి. చూడండి, ఆవిరి ఆవిరి. జిగటొస్తుంది. భూమి లోపల కూడా దినుసులతో మరగబెట్టాడు. ఈ రోజున ఎదుగు నాలిక చూపుతున్న జిగటది. మీరు ప్రయత్నం చేయండి. దేహములో స్వెట్టింగ్లో ఎక్కడా చెమట. ఈ నాలుక నుంచి. అందుకనే ఆయన ఉమ్మి వేసి ఆ నాలుకను ఆ ఉమ్మి ద్వారా కంటి బట్టి తీసి కంటి తెలుపుతున్నాడు. నేను నరుణ్ణి చేసింది నరుడా, విశ్వాసి గమనించవయ్యా. ఆ పుట్టుగుట్టి వాడికి కళ్ళిస్తున్నాను. నేను జిగటమన్నును ఉపయోగిస్తూ ఉన్నాను. ఆ జిగటమన్ను భూమి లోపల నుంచి తీస్తూ ఉన్నాను.
అనయ్య ఆ మన్నుగా కలిపి మన్నుతోటి జిగట పెట్టి ఈ దేహము ఏ అవయవానికి ఆ అవయవము విడిపోకుండా జాయింట్ చేస్తూ ఉన్నానయ్యా. మొదటి ఆ ఆదామును నేలలో ఉన్న పదార్థాలు అక్కడి నుంచి ఇనుము తెచ్చి ఇక్కడి నుంచి కాల్షియం తెచ్చి వీటన్నిటిని మరగబెట్టి నేను ఈ దేహాన్ని చేశాను. అందుకే మన్ను మీద నాకంత మమకారం అయ్యా. పాపం చేసి తప్పిపోయారయ్యా. నరులారా తిరిగి రమ్మని ఎంత మమకారముతో నేను నిన్ను కలుగ చేశానయ్యా. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను నిన్ను చేశాను. మరచిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను బిడ్డ అంటూ భూమి లోపల అవయవాలను తీసి నిర్మాణం చేశాడు, కలుగ చేశాడు ఇక్కడ. అందుకనే ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు. అయితే కడపటి ఆదాము ఇందాక హెబ్రీ 10వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే ఆ యేసయ్య రెండవ ఆదాము కూడా ఆదాము భూమి సంబంధమైన వనరుల చేత తీశాడు. అందుకనే ప్రియ దైవజనమా, నీకు శక్తి చాలలేదు. రక్తహీనత అంటే వైద్యుడు ఈ వనమూలికలు ఈ వైద్యములో నుంచి తీసిన వాటితో నీకు ఐరన్ క్యాప్సల్స్ ఇస్తాడు. ఐరన్ అంటే ఇనుము. ఇనుము. నీ దేహములో ఎముకల బలం కోల్పోయిందంటే ఈ భూమిలో ఉన్నటువంటి కాల్షియమే ఇస్తారు. నీకు నిద్రను ఎందుకు కలుగ చేశాడు? నీవు అలసిపోయిన తరువాత నిద్రిస్తే భూమి లోపల ఆవిరులు సెగలతోటి తిరిగి నీకు ఎనర్జీ రావాలి. ఈ మానవ లేక నేల పుట్టుకను నేను తరువాత మీతో పంచుకుంటాను. ఇప్పుడైతే రెండవ ఆదాము కూడా ఈ సృష్టిలో దినుసులను భూమి మీద మొదటి ఆదామును ఎలా చేశాడో రెండవ ఆదాము కూడా అమర్చబడే వచ్చాడు. తల్లి కడుపులో ఉన్న అవయవాలతో రాలేదు. ఆ కడుపులో ఉన్న అవయవాలతోటి మరియ దినుసులు మరియ అవయవాలతోటి రక్త మాంసములతోటి యేసుక్రీస్తు జన్మ జరిగింది. అంటే యేసు కూడా పాపాత్ముడై ఉండేవాడు. ఇప్పుడు హెబ్రీ 10:5 చూడండి. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కొరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణములను పాప నాకొక శరీరమును అమర్చితివి. అంటే అమర్చబడి తల్లి కడుపులోనికి వచ్చి చేరాడు. అమ్మ తిన్నదేది ముట్టకుండా జాగ్రత్త పడ్డాడు. పరిశుద్ధాత్మ బోరవలే కంచె వేసి ఆ తరువాత లోకానికి వచ్చాడు. ఇప్పుడు మీకు ప్రశ్న, సమయం అయిపోయింది గనక ఒక ప్రశ్న మీకు చాలా జాగ్రత్తగా గమనించండి. కడుపులో ఉన్నప్పుడు ఏది తీసుకోలేదు, తీసుకుంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలుగా ఉండి బిడ్డలను కన్న తల్లులు మనలో అనేకులు కదా. డాక్టర్ దగ్గరికి పోతే అమ్మా మీరు బలంగా తినాలి బిడ్డ ఆరోగ్యం కోసం గర్భిణీకి అంటారా? అంటారు. ఇంతకు ముందు తిన్నది నీ ఒక్కదానికేనమ్మా, ఇద్దరికి పెట్టాను, నీతో పాటు నీ బిడ్డకి అంటాడు. మానవులము మానవ జీవితములో మన అవయవాలు కలుగ చేసి పుడుతూ ఉన్నాడు. దేవుని దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకుంటుని ఆ రోజే చెప్పింది, నేను సంపాదించుకున్నానా? నేను నా సంసార జీవితము ద్వారా సంపాదించుకున్నాను గనుక వాడికి నా పోలిక నా రక్తం నా బిడ్డ. ఊళ్ళోళ్ళందరికీ దానాలు ధర్మాలు చెయ్యం. నీ ఆస్తి ఎవరికి ఇస్తాము? సమస్తమును విడిచి రమ్మంటే సేవకులు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? విడిచిపెడతారు. ఎవరికి? పిల్లలకి. విడిచి పిల్లలకి విడిచిపెట్టి సేవ చేస్తారు సంపాదించింది. సరే దాని జోలి బాగుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, అమర్చబడ్డాడట. అయితే ఈయన ఎక్కడి నుంచి అమర్చబడ్డాడు? అమర్చబడి కడుపులోనికి వచ్చాడు. అందుకని ఆయన పాపములను
పాపరహితుడు రహితుడుగా ఉన్నాడు. పాప సహితుడు నరుడు పాపరహితుడైన. ఇప్పుడు ప్రశ్నించి మీ ముందు ఆలోచన చేయండి. నెక్స్ట్ మరి ఒక సమయము దేవుని చిత్తమే అయితే ఆ ప్రశ్నను మీరు విడమర్చి మీరు ధ్యానించువారు. ఇప్పుడు మీకు తెలిసే ఉంటది. కడుపులో ఉన్నప్పుడు ప్రశ్న చూడండి, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో చూసారా? కడుపులో ఉన్నప్పుడేమో మరి ఏది తీసుకున్నా ఆయన తీసుకోకుండా జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే తీసుకుంటే పాపం. ఇప్పుడు పుట్టాడుగా, అవును. పుట్టాక మరి బిడ్డ ఏడుస్తాడుగా. అవును. కడుపులో ఉన్నంత వరకు కాపలా ఉన్నాడు. తరువాత మరియకు యోసేపుకు అప్పగించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మరియా పాలిచ్చుంటదంటారా లేదా? లేదండి. ఆ? ఇచ్చుండాలండి. అది లేదు. ఇప్పుడు మరియా ఆదాము పాపమే కదా. అవునండి. బిడ్డకి పాలు అదే మరి పాపం. ఏ తల్లి అంటారు కదా. అవును. ఇప్పుడు ఆ పాలు మరి అన్నం పెట్టి ఉంటుందా? పెట్టిందండి. పెట్టే ఇప్పుడు ఉంటుందండి. నేలమన్ను నీ నిమిత్తము నేల శపించబడినది అని ఏసై అన్నారు. తిన్న ఆహారం ఏంది? భూమి నుంచి వచ్చింది శపించబడినది. శపింపబడిన అంటే ఏదది? శాపం. తినబడ్డ ఆహారమే. ఆహారమేనా? ఆహారమే. ఇప్పుడు అన్నం తిన్నోడు పాలు తాగలేడా? అవును. అవును. కదా. అవును. అడవి తేనెను ఇప్పుడు అవి తినట్టుంది. ఇప్పుడు తినకపోతే ఏమవుద్ది చూడండి. ఇప్పుడు మరియ పాలు అంతకు ముందు ఎందుకు తాగలేదు? పాలంటే ఏంటి? రక్తమే కదండి. 48 రక్తపు రక్తం. ఒక పాల చుక్క అని సైన్సే చెబుతుంది. అవునండి. ఇప్పుడు ఆ తల్లి తన స్థలములతో తన బిడ్డకు పాలిస్తుంది. ఆ తల్లి ఆదాము యొక్క పాపం ఉంది. ఇప్పుడు ఆదాము పాపము రక్తము రూపములో ఆ రక్తము తన బిడ్డకు పాలుగా మార్చి ఇస్తుంది. యేసయ్య తీసుకుంటున్నాడు కదా, అవును. యేసయ్య తాగాడు కదా. దానికి ఆధారము తినే అన్నమే కదా. ఈ అన్నమేమిటి? ఆదాముతో అంటున్నాడు, నీ నిమిత్తము నేల శపించబడింది. శపించబడింది. సేద్యము నీ చేసి నిమిత్తము సేద్యం సేద్యము చేయి. చేసి అది శపించబడిన శపించబడింది. భూమిలో నుంచి వచ్చిన పంట అదే ఆహారం ఆహారంగా తీసుకోమని అంటున్నాడు. ఇప్పుడు యేసయ్య తిన్న ఆహారము కూడా శపించబడిందే కదా. అవును. అలాంటప్పుడు పాలు తాగాడు. ప్రశ్న మీకు అర్థమై ఉంటది. మరలా చెబుతున్నా, ఎందుకు గర్భములో ఉన్నప్పుడు తాగలేదు, తినలేదు? ఎందుచేత బయటకొచ్చినప్పుడు తాగవలసి వచ్చింది? గర్భములో తాగకపోతే ఏం జరుగుతుంది? బయటకొచ్చాక ఒకవేళ తాగకపోతే ఏమవుద్ది? తాగాడు కదా, తాగినందువల్ల ఫలితము ఏమిటి అనే మాట ఆలోచన చేయండి. శిలువ మరణం పొందటానికి. మరణం పొందటానికని మరణంలోకి మనుషులు ఆయనతో కూడా తాను పాపముని రక్తమాంసములు మోసాడు కాదు. పాలివాడు కావాలి. పాలివాలి కాదు. మన చక్కగా పాపాలన్నీ ఆయన ముందుకొచ్చారు. మోసి చాలా పరలోకం చక్కని మాటలు దేవునికి మహిమకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో కూడా సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విషయాంశాలను మనం ఒక దినమున ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 మన కోసం ఆయన ఏర్పాటు చేసిన క్రమము, ఆ తరువాత వస్త్రములు ఏమై ఉన్నదో దాని భావం ఏమై ఉన్నదో మరి ఒక సమయములో మనము కేటాయించుకొనగలము. ఆమేన్. దేవుడి ఈ మాట ఆమేన్. మన వినికిడిలో ఆ ఆశ్చర్యకరమైన ప్రశ్నలతోటి ఆనందింప చేయునుగాక. ఆమేన్. ప్రశ్నార్థకమైన హృదయమును పెంచునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.